తెలుగు వాళ్ళకి తెలుగు వాళ్ళే శత్రువులా మన సినిమాని వదిలేసి డబ్బింగ్ సినిమాకి ఎక్కువ థియేటర్ తీసుకున్నారు. తెలుగు సినిమాకి గౌరవం ఇచ్చిన హీరో ప్రభాస్, అలాంటిది రాజసాబ్ సినిమాకి ఇంత దారుణంగా చేయడం అసలు నమ్మలేకపోతున్నా. తెలుగు సినిమాకి ప్రాధాన్యత ఇవ్వకుండా డబ్బింగ్ సినిమాకి సీన్లు ఇవ్వడం తప్పు కాదా? మీరే చెప్పండి. ఈ నిర్ణయం మీతోనే రావాలి. ప్రభాస్ తెలుగుకు గౌరవం తెచ్చిన గర్వకారణమైన ది రాజసాబ్ కి ఇంత అన్యాయమా? ఐక్యత చూపాలి. ప్రభాస్ ఇండియా బిగ్గెస్ట్ సూపర్ స్టార్. తప్పు ఎవరిది అంటారు? దీంట్లో సంక్రాంతి విన్నర్ ఎవరు అవుతారు? నిజం చెప్పండి. నేను చెప్తాను. ఇది బిజినెస్ డిసిజన్. డిస్ట్రిబ్యూటర్స్, థియేటర్ ఓనర్స్ ఎక్స్పెక్టెడ్ రెవెన్యూని చూసి డిసైడ్ చేస్తారు. మరి తమిళంలో రాజసాబ్కి థియేటర్స్ ఎందుకు ఎక్కువ ఇవ్వలేదు? ఒక్కసారి చూడండి మన తెలుగులో ఎన్ని థియేటర్స్ ఇచ్చారో. అంటే మరి మన వాళ్ళకి ఏమి మాయారోగం చెప్పండి. ఈ డౌట్స్ మీరే క్లియర్ చేయండి కామెంట్ లో. కానీ సంక్రాంతి విన్నర్ ది రాజసాబ్. ప్రభాస్ ఎడ్జ్ లో ఉంది పాన్ ఇండియా అపీల్ వల్ల. చిరంజీవి ఫిల్మ్ కూడా మన శంకర వరప్రసాద్ కూడా స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ చూపిస్తుంది. మరి ఈ సంక్రాంతికి రాజసాబ్ నిలుస్తాడా? చిరంజీవి నిలుస్తారా? రవితేజ నిలుస్తారా? లేదా తమిళ స్టార్ విజయ్ దళపతి నిలుస్తాడా? కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి హైప్ చేయండి.